ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులొద్దని చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ అనేటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ధనుసు రాశి ఫిబ్రవరి 2024 ఎలా ఉండబోతోంది? ఉత్సాహవంతమైనటువంటి రాశి చాలా మనోధైర్యం ఉంటుంది, కానీ బయట కనబడరు. చాలా సింప్లిసిటీగా ఉంటారు, కానీ లోపల కోట్ల కొలది వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళు. కోట్ల కొలది ఆలోచనలు చేస్తుంటారు వీళ్ళు. ఏ పనైనా నారి సంధించారంటే తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతుంది. అటువంటి వ్యక్తిత్వం మీ రాశి వారిది. ఈ మాసంలో అటువంటి తత్వమే కనపడుతోంది. మొదటి వారంలో మాత్రమే వీరికి చాలా ఇబ్బందికర వాతావరణం. మొదటి వారంలోనే చాలా ఇబ్బందికర వాతావరణం. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, ఆడపిల్లలకి తీవ్రమైనటువంటి మానవమానములు, జుగుప్సాకరమైనటువంటి మీ వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతారు. కష్టము, నష్టము, ధన నష్టము, వ్యవహార భంగము, నోటి దురుస్తనము, మనల్ని మనమే కించపరుచుకోవడము, లేనిపోని అవరోధాలు వెతుక్కోవడము, లేనిపోని అల్పమైన వ్యక్తులతో పరిచయం నష్టము, ధనం ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు,
వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఉన్నటువంటి కాగితాల్ని మరొకసారి సరిచూసుకోండి. తెలివైన సులువైన తెలుగు భాషలో రాసుకోండి. అర్థం కాని ఆంగ్లంలో కానీ ఇతర భాషల్లో రాసుకోకూడదు. ఎవడైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఎందుకంటే మీరు మాత్రం తెలిసిన భాషలో సులువైన భాషలో రాసుకోండి. మీకు అర్థం కావాలి భాష అంతే. ఇలా మీరు మొదటి వారంలోనే దెబ్బలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. విద్యార్థి నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో మీరు పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం, ఏదో కారణం చేత మీరు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం, అవమానాన్ని పొందుకుంటారు, పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సి వస్తుంది, హాస్పిటల్ పాలయ్యే అవకాశం ఉంటుంది, ఏదన్నా జంతువు వల్ల కానీ, సర్పం వల్ల కానీ, తేలు వల్ల కానీ ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా గబగబా నీళ్ళు తాగడం వల్ల నీళ్లు ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోయి శ్వాస మంచినటువంటి ఇబ్బంది కూడా వచ్చే అవకాశం, దానివల్ల కూడా మీరు ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు జాతకం ఏం చెప్తుంది మీకు? జాగ్రత్త, తొందరపాటొద్దు. సంతకాల విషయంలో, డబ్బు విషయంలో, మాట విషయంలో, పొదుపు ముదుపు ఇది వెరీ ఇంపార్టెంట్. జ్యోతిష్యం అంటే ఇంతే. రాహు బాలేడు, జాగ్రత్తగా మాట్లాడు, బండి జాగ్రత్త. శుక్రుడు బాలేడు, ఆడవాళ్ళతో జాగ్రత్త, అనవసర కోరికలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండు. దొంగతనం చేసే అవకాశం ఉండి జాగ్రత్తగా ఉండు. బుధుడు బాలేకపోతే మధ్యవర్తిత్వం చేయకు. గురుడు బాగపోతే ఓవర్ యాక్షన్ చేయకు. నేనే విద్యావంతుడు అనుకోకు. అదే మీరు కుజుడు బాలేకపోతే పౌరుషం చూపించకు. చంద్రుడు బాలేకపోతే ఇక దేవదాస్ అయిపోకు. ప్రేమ విఫలమైపోయింది, ఇక మందు మీద మందు కొట్టకు. ఇలా ఒక్కొక్క రాశి, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి సూచన చేస్తుంది. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రతి విషయంలో కూడా ఒక కెమెరా గురించి, ఒక ల్యాప్టాప్ గురించి, ఒక దోతి గురించి, ఒక స్పీకర్ గురించి, ఒక కళ్ళజోడు గురించి, ఒక ఉంగరం గురించి, ఒక వేలు గురించి, దేని మీదైనా సరే ఆ గ్రహం యొక్క ప్రభావాన్ని మ్యాథమెటికల్గా ఇన్ఫర్మేషన్ చూపించవచ్చు. తప్పకుండా ఒక కాంతి, ఇప్పుడు మనం ఒక లైట్ ముందు ఇలా కాంతి పెట్టాం, ఈ లైట్ వెళ్తురికి ఎంత డిస్టెన్స్లో పడుతుంది, దూరం పెడితే ఎంత పడుతుంది, దగ్గర తీస్తే ఎంత పడుతుంది, దాని డిస్టెన్స్ ఎంత, ఈ ప్రభావాన్ని మనం లెక్క కట్టి ఈ గ్రహ ప్రభావం ఉంది కాబట్టి మనం తప్పకుండా ఈ ఫలితాన్ని చెప్పొచ్చు. దట్ ఈస్ జ్యోతిష్యం, మ్యాథమెటిక్స్. అది కూడా చాలామంది దీన్ని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలే అనుకుంటారు, సోది ఎక్కువైంది అనుకుంటారు కొంతమంది. డబ్బా కొడితే మాత్రం వింటారు, నీకు 10 లక్షలు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, నీకు అమ్మాయి వచ్చేస్తుంది, అబ్బాయి వచ్చేస్తాడు, ఇంట్లో నిధులు దొరుకుతాయి, ఇలా మాత్రం అందరికీ సంతోషం. అబ్బో గొప్పోడు, కిరణ్ శర్మ బాగా చెప్పాడు. నెక్స్ట్ మంత్ రాలేదనుకో, నువ్వు చెప్పింది ఏం జరగలేదు, నాకు ఉద్యోగం వస్తాను, డబ్బులు వస్తాను, ఏం రాలేదు, నువ్వు అంతా వేస్ట్. ఇలా చెప్పినా వేస్టే వాడికి, కష్టమో నష్టం చెప్పినా వేస్టే వాడికి. అందుకని అటువంటి వేస్ట్ గాళ్ళని నేను తప్పకుండా పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకొకళ్ళు వచ్చేసి నేను డైరెక్ట్గా వెళ్ళాను, నన్ను మోసం నెగిటివ్ చెప్పాడు మొత్తం చెప్పాను ఆయన. నేను మిమ్మల్ని చాలా ఛాలెంజ్ కూడా చేశాను. ఆయన పేరు ఏదో చెప్పాడు, దానికి తప్పకుండా కౌంటర్ కూడా వేశాను. నేను ఇప్పటికీ రమ్మని చెప్తున్నాను, రమ్మక్కర్లా, స్క్రీన్ షాట్ తీసి అదే సిస్టంలో పెట్టమని చెప్పండి, కామెంట్స్లో పెట్టమని చెప్పండి, సమాధానం చెప్తాను డైరెక్ట్గా. ఓటమిని అంగీకరించినటువంటి మనస్తత్వం నాది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే, ఎందుకంటే చదువుకున్నటువంటి విజ్ఞత నాది. రిఫరెన్స్ చూసుకుంటాను నేను. నేను చెప్పిన దానికి రిఫరెన్స్ చూసుకుంటా. రాంగ్ చెప్పానా, యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ రాంగ్ చెప్పుకుంటాను ఈ జాతకం వల్ల, తప్పకుండా మళ్ళీ ఆ జాతకాన్ని పరిశీలిస్తాను నేను. అది నన్ను నేను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అంతప్ప ఓటమిని ఎప్పటికీ అంగీకరించాను నేను. ఇలాగే ఉండాలి మనం. ఉన్నప్పుడే నా ధర్మం కాపాడబడుతుంది, నా శాస్త్రం కాపాడబడుతుంది. లేదా అనామకుడిని అయిపోతాను నేనేమి 50,000 లక్షల రూపాయలు ఇచ్చేసి ప్రకటనల ద్వారా జ్యోతిష్యం చెప్పేవాడిని కాదు నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఎప్పటి నుంచి మీకు 2వ వారంలో యావరేజ్ ఫలితాలు, 3వ వారంలో అత్యద్భుత శుభ ఫలితాలు, 4వ వారంలో యావరేజ్ ఫలితాలు. మొదటి వారంలో నెగిటివ్ ఉంది, 2వ వారంలో కష్టే ఫలి, ధనలాభం ఉంటుంది. అంటే 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 10 రూపాయలు వస్తుంది. అదే 3వ వారంలో 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే 150 రూపాయలు వచ్చేటువంటి పుణ్యఫలం ఉంది మీకు. తల్లిదండ్రుల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, ధనలాభాన్ని పొందుకునే అవకాశం. 3వ వారంలో అద్భుతమైనటువంటి ధనయోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం, ఆన్సైట్కి వెళ్ళడం లాంటివన్నీ కనబడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. పోలీస్ కేసులన్నీ కూడా బయటపడిపోయి క్లియర్ అయిపోతాయి. కోర్టు విషయాలు అనుకూలంగా మారుతాయి. ధనయోగం బాగుంటుంది. గుప్త నిధుల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వస్త్రలాభం, వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. 2వ వారంలో వ్యాపార విషయం చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి మరియు నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. 4వ వారంలో చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సినిమా రంగ వ్యాపారం, రాజకీయ రంగుల అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి 1వ వారం తప్ప 2, 3, 4 వారాల్లో తప్పకుండా మంచి ఈవెంట్స్ చేసే అవకాశం.
స్వదేశంలో విదేశాల్లో కూడా ఈవెంట్స్ నిర్వహించగలిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి ఈ మాసంలో 3-4 వారాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాపారం, అలాగే మరియు వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. మంచి మంచి వాళ్ళతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. అనేక రకాల శుభయోగాల పరంపర. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి 3 వారం 4 వారం అద్భుతమైనటువంటి శుభయోగాలు. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి 2, 3, 4 వారాలు లాభాలు పొందుకోవచ్చు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, మనకి టార్గెట్ కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, క్వశ్చన్స్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి టార్గెట్ అంటే రివర్స్ మనకి కౌంటర్ ఇవ్వడానికి 3వ వారం మీకు అద్భుతమైన వజ్రాయుధం. జ్యోతిష్య పండితులకి, వేద పండితులకి, పురోహితులకి రివర్స్ కొడితే వాళ్ళకి బాణం ఎక్కువ పెడితే బ్రహ్మాండమైనటువంటి దెబ్బ కొట్టవచ్చు. వాళ్ళని 3వ వారంలో డిబేట్ పెట్టండి కావాలంటే, సక్సెస్ మీదే. అటువంటి శుభయోగం. అంటే ఇలా మనకి ప్రతి వారంలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వారంలో మీకు అనుకూలత ఉంటుంది. 3వ వారంలో మంచి అనుకూలమైన ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. శస్త్రచికిత్స వరకు వెళ్ళినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో రకంగా విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకుంటారు. మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. స్వదేశంలో తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అలాగే సోదరులతో సఖ్యత పొందుకోవడం, ఆనందకరమైన శుభజీవనం. ఈ వారం మొత్తం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు. కాబట్టి అలాగా మొదటి వారంలో తీవ్రమైన ఇబ్బందులు పడతారు కాబట్టి తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చేయండి. భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవండి. సరస్వతి అష్టోత్తరాన్ని చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకుంటారు. ఎవరికి కూడా ధనాన్ని అనవసరంగా ఈ మాసం మొత్తంలో అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సరే ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.